ఆహ్, నా భార్య పేరు రేచెల్ కేజియా. తను లెక్కల లెక్చరర్‌గా, మ్యాథ్స్ లెక్చరర్‌గా ఇంజినీరింగ్ కాలేజీలో పనిచేస్తదండి. స్టెల్లా కాలేజీలో పనిచేశారు కొంతకాలం. తర్వాత ఇక్కడ నున్నలో ఆహ్, వికాస్ ఇంజినీరింగ్ కాలేజీలో గూడా పనిచేశారనమాట. కేఎల్ యూనివర్సిటీలో పనిచేశారు. కానీ దేవుని పిలుపుని అందుకుని తనకి మరి పాఠాలు చెప్పడం ఎంతో ఇష్టం. లెక్చరర్‌గా ఉండాలంటే అదొక గౌరవం, ఘనత సమాజంలో. కానీ దేవుడు పిలిచాడు. నా మందిరంలో, నా సన్నిధిలో ప్రార్థన చేయడానికి, ధూపం వేయడానికి నేను పిలుచుకున్నానన్న పిలుపుని బట్టి తన ఉద్యోగం వదిలేసి దేవుని సేవ కొరకు ప్రార్థన చేయడానికి సమర్పించుకుందనమాట. దేవుడు అనేక ప్రాంతాల్లో తనని వాడుకుంటున్నాడు. వాక్యం చెప్పడానికి, అనేక మందికి ప్రార్థన చేయడానికి. దేవుడు తన యొక్క పరిచర్య ద్వారా అనేక మందికి మేలు చేస్తున్నాడు. స్వస్థతలు, అద్భుతాలు జరిగిస్తున్నాడు. త్రాగుబోతులు చాలామంది, ఒక ఆయన పెద్ద త్రాగుబోతు మారాడు మంగళగిరిలో. ఇట్లా కొన్ని కొన్ని కొందరి జీవితాలను దేవుడు మారుస్తున్నాడు అంతే. దేవుడు వాడుకుంటున్నాడు. వాక్యం చెప్పడంలో కూడా ఇట్లా పాస్టర్ గారిలాగా పిలిచినప్పుడు కొన్ని స్థలాల్లోకి వెళ్ళి వాక్యం చెప్పడం జరిగింది. అట్లా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కూడా మీటింగ్స్ కూడా పెట్టడం జరిగిందనమాట. తను ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుడు మీతో ఏం మాట్లాడాలనుకున్నాడో కనిపెట్టి చెప్పాలని తన ఆశ. ఇప్పుడు ప్రసంగం చేసేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. గంటలు గంటలు ఆగకుండా చెప్పగలిగిన వాక్యంలో పండితులు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు మీ కొరకు ఈరోజు ఈ సమయంలో మీ హృదయాల్లో ఏమి ఉంది, మీకు ఉన్న ఆశ ఏంటి, మీకు అవసరం ఏంటి, మీతో దేవుడు ఏం చెప్పాలనుకుంటే ఆ మాట చెప్పాలని తను ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఉపవాసంతో కనిపెట్టి ఈ స్థలానికి వచ్చారు. మీరందరూ కూడా ఆ వాక్యాన్ని శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. నాకు కొంచెం సమయం ఉంటే నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తానండి. అంతే. ఇప్పుడు మనం ప్రభుత్వం మారిపోయింది, ఎట్లా ఉంటుందో భవిష్యత్తు లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండగా వరకు మాకు గవర్నమెంట్ డాక్టర్లకి చాలా తక్కువ జీతాలు వచ్చాయి. లెక్చరర్లకి మామూలు కాలేజీలో పాఠాలు చెప్పుకునే వాళ్ళకి ఎక్కువ జీతాలు వచ్చాయి. కానీ మేము మెడికల్ కాలేజీలో పాఠాలు చెప్పేవాళ్ళం, పిల్లలకి నేర్పించేవాళ్ళం, డాక్టర్లు అవ్వడానికి తరబీదు చేసేవాళ్ళం. అట్లా పేషెంట్లు చూసేవాళ్ళం, ఆపరేషన్ చేసేవాళ్ళం. రాత్రిపూట అర్ధరాత్రి అపరాత్రి పిలిస్తే అర్జెంట్ కేసు అంటే పరిగెత్తుకుంటే వెళ్ళిన వాళ్ళకేదో చూసి వచ్చి మళ్ళీ తెల్లవారుజామున డ్యూటీకి వెళ్ళిపోయాను. ఇట్లా విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నప్పుడు కూడా మాకైతే తక్కువ జీతాలు వచ్చాయి. అదే కాలేజీలో సంవత్సరానికి 180 రోజులు మాత్రమే వెళ్ళి అన్ని సెలవులు అనుభవించే లెక్చరర్కి మంచి జీతాలు వచ్చాయి అనమాట. అట్లాగే ప్రమోషన్లు కూడా వాళ్ళకి తొందరలో వచ్చాయి. వాళ్ళకి ఏంటంటే టైం బోర్డ్ స్కేల్ అని, ఈ ప్రమోషన్ కనుక రాకపోతే పై జీతం వాళ్ళకి ఇవ్వడానికి, అంటే ఇప్పుడు ఎంఆర్ఓ ఉన్నారనుకోండి, సబ్ కలెక్టర్, కలెక్టర్ తర్వాత కలెక్టరు, అట్లా టైంకి వాళ్ళకి ఆ కలెక్టర్ జీతం వచ్చేటట్టు ఉండేది. కానీ గవర్నమెంట్ డాక్టర్లకు మాత్రం మాకు ఈ స్కేల్ మార్చినప్పుడు అది రాలా. మేము ప్రార్థన చేస్తున్నాం. రేచల్ ఏమో తన ఉద్యోగం మానేసి 2013 నుంచి సేవలో ఉంది. నాకు కూడా జీతం మీద పిల్లలిద్దరు చదువుకుంటున్నారు. బాబు కాలేజీలో చేరాల్సిన సమయం ఉందను ఎంత మాత్రం సరిపోవట్లేదు అనమాట. కానీ దేవుడు తనకు వాగ్దానం చేశాడు. నీకెంత జీతం అయితే తగ్గిందో మీ ఆయనకి, డాక్టర్ గారికి ఆ జీతం అంతకంటే ఎక్కువ జీతం కూడా నేను ఇస్తానని వాగ్దానం చేసి, ఆ వాగ్దానాన్ని పట్టుకుని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా గవర్నమెంట్లో పెద్దలకి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం మొదలుపెట్టాం. ఒక అసోసియేషన్ స్టార్ట్ చేసి డాక్టర్స్ తరఫున ఇక్కడ హైదరాబాద్ వెళ్ళేవాళ్ళం, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఢిల్లీని వెళ్ళి నిర్మలా సీతారామన్ గారిని అప్పుడు మినిస్టర్గా ఉండేవాళ్ళు. మేడంని కలిస్తే ఆవిడేమో చంద్రబాబు గారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఇస్తే
మీకు కావాల్సిన అదే మీ యొక్క క్రీస్తు యేసునందు మీ యొక్క ప్రతి అవసరం తీర్చబడను. క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యంలో మీ యొక్క ప్రతి అవసరం తీర్చబడని ఆయన వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. కాబట్టి మీ అందరూ కూడా దేవుని యందు విశ్వాసంతో ముందుకు వెళ్ళాలని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి వందనాలు తెలుస్తూ వాక్యానికి సమయం. థ్యాంక్ యూ. ఓకే సార్, చాలా వందనాలు. చిత్తమే నెరవేరును గాక. ఆమేన్. రాబోయేటువంటి దినాలు ఎలాగున్నప్పటికీ కూడా ప్రభు రాకడకు మనం సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. ఈ రాజ్యాలు ఏది కూడా శాశ్వతము కాదు. ఏంటి, పోయిన వారం మనం మాట్లాడుకున్నాం, జాన్సన్ బాబు మాట్లాడాడు. ఏంటి, ఈ రాజ్యాలన్నీ మేము అవ్వాలి, సిద్ధపడాలి. మరి డాక్టర్ గారు మంచి ఏంటి వారి యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మేడం గారికి మరి సమయం ఇస్తున్నా, మరి వారు ప్రార్థనాపూర్వకంగా మరి ఉన్నారు, మనతో మాట్లాడతారు. ప్రైజ్ ది లార్డ్. ముఖ్యంగా అమ్మగారికి, అయ్యగారికి నా వందనాలు. నేను ఎవరో తెలియకుండానే నన్ను ఆహ్వానించారు. ఇది కేవలం దేవుని యొక్క ప్రణాళిక. అంతేనంటారా? నేను ఈరోజు ఇక్కడొచ్చి యాక్చువల్‌గా పోయిన వారమే పిలిచారు. కానీ పోయిన వారము మాకు వేరే పని ఉండటం వల్ల నేను రాలేకపోయాను. కానీ నేను మళ్ళీ వెంటనే మా వారికి చెప్పాననమాట. దేవుని యొక్క ప్రేరేపణ, నేను వెళ్ళి అక్కడ మాట్లాడాలి. పాస్టర్ గారికి చెప్పండి ఈ సండే వస్తాము అని ఆయన చెప్పారు. వెంటనే పాస్టర్ గారు ఒప్పుకున్నారు. అండ్ ఐ ప్రైజ్ గాడ్. నేను ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. బాబు ఎవరండి వర్షిప్ చేసిన బాబు? మీ పెద్ద బాబా? పేరు ఉంటారు. మొత్తం వరల్డ్ వైడ్‌గా దేవుడు బాబుని వాడుకున్నారు. నేను దేవుడిని అడుగుతా ఉన్నాను, అసలు అక్కడ వాళ్ళెవరో నాకు తెలీదు. నన్ను ఎందుకు తీసుకెళ్తున్నావు తండ్రి? అసలు ఏంటి అనేది. దేర్ ఈస్ అ పర్పస్. ఇప్పుడు బాబుని చూసాక నాకు అది పర్పస్ ఉంది. నేను ఐ హావ్ టు ప్రాఫెసీ అండ్ ఐ హావ్ టు స్పీక్ ఓవర్ దట్ బాయ్. దేవుడు బహుబలంగా జాన్సన్ని వాడుకోబోతున్నారు. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఆయన ఆత్మతో ఇంకా బహుబలంగా అభిషేకించి అన్ని గిఫ్ట్స్, అన్ని వరాలు ఇచ్చి మామూలు పరిచర్య కాదు, యవ్వనస్తుల్లో ఒక గొప్ప పరిచర్య. యవ్వనస్తుల మీద ఏ కాడిలైతే ఉన్నాయో అవన్నీ కూడా విరిచివేసే యోగ్ బ్రేకింగ్ అనాయింటింగ్ అనేది దేవుడు బాబుకి ఇచ్చే దేవుని వాడుకోపోతున్నారు. హల్లెలూయా. ఎందుకంటే తను జస్ట్ మైక్ పట్టుకొని వర్షిప్ చేద్దాము అనే మాట దగ్గర నుంచి తను దిగేంత వరకు అండ్ ఐ సా ద హోలీ స్పిరిట్ ఒక కదలికని ఇక్కడ నేను చూశానండి. ఆ తర్వాత దైవజనులు గారు తీసుకొని పాట పాడుతుంటే నేను ప్రశాంతంగా కూర్చున్నాను, కానీ నాలో స్పిరిట్ గంతులు వస్తూ ఉంది. అసలు ఇలాంటి వర్షిప్ నేను పొగడను అసలు ఎవరిని, గొప్ప కొరకు నేను అసలు చెప్పను. దేవుడి ద్వారా దేవుడు నాకు చెప్పేస్తున్నారు, పాస్టర్ గారు ఇలాంటి వర్షిప్ మేమిద్దరము అనుభవించి చాలా రోజులైంది.
అండ్ థ్యాంక్ యూ, ఐ థ్యాంక్ గాడ్. అండ్ మీరందరూ కూడా ఎంతో ధన్యులు. జాన్సన్, ఇది కొంచెం నా మూతి ఇది ఒక మంచి లైఫ్‌ని దేవుడు నాకిచ్చారు. మేము నలుగురు అన్నదమ్ములు, నేను ఒక్కదాన్నే. మా నాన్నగారు ఒక పోలీస్ ఆఫీసర్. సో, చిన్ననాటి నుంచి నేను ఎక్కడున్నా గూడా దేవుడు నన్ను ఒక ప్రత్యేక రీతిగా, అంటే అందరూ నన్ను చూసే విధంగా దేవుడు నన్ను ఉంచాడు. అయితే నేనేమనుకున్నానంటే, నా జీవితంలో నేను బాగా సంపాదించి, మంచి పేరు తెచ్చుకొని, బాగా చదువుకొని, మంచి ఉద్యోగం చేసి, నేను ఎక్కడ ఉన్నా కూడా సపోజ్ నేను కాలేజీలో ఉన్నాననుకోండి, నేను అక్కడ టాప్ మోస్ట్ లెక్చరర్ అయిపోవాలి. నేను టాప్ పొజిషన్‌కి వెళ్ళిపోవాలి. సో, అట్లా నేను ఎడ్యుకేషన్ ఎన్నుకున్నాను కాబట్టి, ఏదైనా ఒక రోజున కాలేజ్‌కి ప్రిన్సిపల్ అయిపోవాలి, దానికి కరెస్పాండెంట్ అయిపోవాలి. ఇలాంటి ఆలోచనలతో నేను నా కెరియర్‌ని మొదలుపెట్టాను. కానీ ఒక స్టేజ్‌కొచ్చాక దేవుడు నాతో చాలా క్లియర్‌గా మాట్లాడాడు. "అమ్మ తల్లి, ఇంక చాలు. నువ్వు చేసింది చాలు. నువ్వు పడిన కష్టాలన్నీ చాలు. అసలు నా ఉద్దేశము ఏంటి అంటే, నా సేవకే నిన్ను ఏర్పరచుకున్నానని" 2వ దినవృత్తాంతములు 29:11 వచనం ద్వారా తీయొద్దండి, తర్వాత చూసుకోండి. యాక్చువల్‌గా నా ప్రసంగం వేరే ఉంది. అని దేవుడు నాతో క్లియర్‌గా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇంక దేవుని మాటకి వెంటనే లోబడము. ఏదో ఒకటి దేవుడు చిన్న సమస్య పెడతారు. ఆ సమస్య ఎప్పుడైతే నేను ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఇంక నేను పరిచర్య మొదలు పెడతాను, ఇంకా నేను నా ఉద్యోగంతో, నా చదువుతో ఇంకేం పని లేదు అని నా మైండ్‌లో నుంచి నేను ఇలా తీసి పడేశానో, ఆ రోజు ఏ సమస్య అయితే ఉందో ఆ రోజే అది దేవుడు తీర్చేశాడు. సో, అప్పటి నుంచి 2013 నుంచి నేను దేవుని సేవలో కొనసాగుతున్నాను. మొదటిగా నా పరిచర్య ప్రార్థన పరిచర్య. ఒక ఇంటర్సెసరీ టీమ్‌లో మేము వెళ్తున్న చర్చ్‌లో, ఐపీసీ కృష్ణలంక చర్చ్‌లో ఒక టీమ్ లీడర్‌గా దేవుడు నన్ను అక్కడ ఇంటర్సెసరీ అంటే విజ్ఞాపన ప్రార్థనలో దేవుడు నన్ను చాలా వాడుకున్నారు. ఎన్నో అద్భుత కార్యాలు అక్కడ జరిగాయి. ఆ తర్వాత అక్కడ 5 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు ఇంకా నాతో క్లియర్‌గా మాట్లాడారు. ఇప్పటి వరకు స్త్రీల మధ్యలో ప్రార్థనలో నిన్ను వాడుకున్నాను. ఇక్కడి నుంచి నేను బయటికి తీసుకెళ్ళి వాక్య పరిచర్యకి నేను వాడుకుంటానని ఆ ఇయర్ మొదల్లో దేవుడు మాట్లాడారు. అలా ఇయర్ ఎండ్‌కి వచ్చేసరికి దేవుడు నన్ను అలా వాడుకుంటూ ఉన్నారు. సో, ఈరోజు దేవుడితో ఏం మాట్లాడాలి తండ్రి, అక్కడ అసలు ఏంటి వాళ్ళకి ఏం కావాలి అంటే, దేవుడు నాకు ఒక టాపిక్ ఇచ్చారు. తప్పకుండా మీ అందరికీ అవసరమైన టాపిక్ అని నేను అనుకుంటున్నాను. ఈ టాపిక్ పేరేంటంటే అపాయింటెడ్ టైం, నిర్ణయ కాలము. చిన్న ప్రార్థనతో మొదలు పెట్టుకుందాము. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హౌదరల రహౌబదర హల్లర షందరల రఖౌబదరికి దీరిలరౌ తకిదీరిల రఖబద రఖందర బైల రషిదీరి ఖౌదరల రఖౌ తకిదీరిల రఖబల రఖబ కిదిరి కిందిరి లోరో కోదోరో లోరో దర పగలు అగ్ని స్తంభం లాగా, పగలు మేఘస్తంభంలాగా, రాత్రిపూట అగ్ని స్తంభంలాగా నీ బిడ్డల పక్షాన ఉన్న దేవుడా, మా గుడారముపై సంచరిస్తున్న దేవుడా, నీకే మా స్థుతులు తెలియచేస్తున్నాను. హైలరో కొందరల శిబిదిర కొందరలో బుదురిల కైస్తదరకో. ఐ థ్యాంక్ యూ లార్డ్, ఐ థ్యాంక్ యూ లార్డ్. ఓ దొరకై దరి దేవా, నిలబడిన నేను ఏ మాత్రపు దానను నాయన. దేవా, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. ప్రతి ఒక్క హృదయంలో ఏ ఆశ ఉందో దేవా, ఏ ఒక్క కోరికతో వాళ్ళు
ఇక్కడికి వచ్చారో దేవా, నీ బిడ్డలు ఆదివారమున కేవలం నీ మాట వినడానికి సిద్ధపడి వస్తారు నాయన. దేవా, మీరు మాట్లాడండి నాయన, నీ నోటి బురగా నన్ను వాడుకునండి నాయన. ఐఎమ్ నథింగ్ లార్డ్, ఐఎమ్ నథింగ్ లార్డ్. దేవా, మీరు హెచ్చాలి, నేను తగ్గాలి తండ్రి. దేవా, మీరు నన్ను వాడుకోమని, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అయ్యా, మీరు మాట్లాడుతున్న ఈ ప్రతి మాట ప్రతి ఒక్క జీవితాల్లో ఫలింప చేయమని నజరేయుడైన యేసు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మూల వాక్యము ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. ఎవరైనా బైబిల్ చదువుతారమ్మా? ప్రసంగి 3, నేను చదువుతున్నాను మూల వాక్యము. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. టాపిక్ ఏం చెప్పాను? నిర్ణయ కాలము. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. మళ్ళీ చదువుతున్నాను. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. మనందరం కూడా ప్రతి ఒక్కరం కూడా రోజు ఏదో ఒక విషయం మీద మనం ప్రార్థన చేస్తూనే ఉంటాము. ఏదో ఒక సమస్య గురించి కానీ, లేకపోతే మన బిడ్డల యొక్క వివాహం గురించి, లేకపోతే పిల్లలు లేని వాళ్ళు పిల్లల కొరకు, మారని భర్తలు ఉంటే ఆ భర్తలు మారాలని, పిల్లలు ఈ రోజుల్లో మన మాట వినట్లేదు. సో అలాంటి పిల్లలు, నా దేవా వీడు ఎప్పుడు మారుతాడు, ఈ అమ్మాయి ఎప్పుడు మారుతుంది, ఎప్పుడు నీ సన్నిధికి వస్తారు, లేదా ఉద్యోగం రావాల్సిన బిడ్డలు, ఇలా ఎన్నో సమస్యలు, మన ప్రతిదినము ఎన్నో సమస్యలతో మనం ఉంటాము. వాటన్నిటి నుంచి దేవుని యొక్క సమాధానం మనకి ఎప్పుడు వస్తుందని మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం. చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అసలు సమస్యలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి అమ్మా. నో, మన అందరికీ సమస్యలు ఉన్నాయి. మన అందరికీ జవాబు పొందుకోవాల్సిన సమస్యలే కాదు, నెక్స్ట్ అసలు ఏంటి నా నెక్స్ట్ ఏంటి, నేను ఏం చేయాలి, దేవా నువ్వు నాతో మాట్లాడు అని అడిగే వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రతి వయసులో కూడా, నేను కూడా ఇప్పుడు అడుగుతానే ఉంటా. ఓన్లీ చదువుకునే పిల్లలే కాదు, నా నెక్స్ట్ స్టెప్ ఏంటి తండ్రి, నేను ఏం చేయాలి అని నేను కూడా అడుగుతానే ఉంటా. అయితే ఇలా ప్రార్థనలు చేసి చేసి విసిగిపోతూ ఉంటాం. అసలు జవాబు ఎప్పుడు వస్తుంది? అసలు నాకు జవాబు అనేది వస్తుందా రాదా? అయితే ఈ దినము దేవుడు మీతో చెప్పేది ఏంటి అంటే, మీరు చేసే ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది. ఆమేన్. మీరు ఇప్పుడు ఏ సమస్యలో అయితే మీరు ఉన్నారో, లేకపోతే దేవుని దగ్గర కనిపెట్టుకొని ఏదైనా ఒక విషయం గురించి మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారేమో, అయితే దేవుడు మీకు చెప్పేది ఏంటి అంటే, ఆన్సర్ ఇస్ దేర్. మీకు జవాబు అనేది తప్పకుండా వస్తుంది. కానీ దానికి ఒక సమయం అనేది ఉంది. ఆ సమయం ఏంటి అంటే గాడ్స్ అపాయింటెడ్ టైం. దేవుడు ఏ సమయం అయితే నిర్ణయించారో ఆ సమయాన అది మన దగ్గరికి వస్తుంది. తప్పకుండా ఆయన బిడ్డలు యేసయ్యని సొంత రక్షకునిగా, దేవుని యొక్క కుమారుని, ఏకైక కుమారుని సొంత రక్షకునిగా స్వీకరించిన ప్రతి ఒక్కళ్ళు, ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్క బిడ్డ ఏంటంటే, ఇప్పుడు మనము ఈ భూమి మీద పుట్టిన వాళ్ళం కాదు, దేవుని యొక్క ఆత్మ ద్వారా మారు మనసు అనుభవం అంటే ఏంటి, మనం అందరము ఒకప్పుడు తల్లిదండ్రుల ద్వారా పుట్టిన వాళ్ళము. కానీ ఎప్పుడైతే మనం వేసే రక్తంలో కడగబడ్డామో అప్పుడు మనం ఏమయ్యామంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా పుట్టిన వాళ్ళం. అంటే ఇప్పుడు మనం దేవుని బిడ్డలం. సో మనం దేవుని బిడ్డలుగా ఉండి, నాకు ఇది కావాలి, నాకు ఇది చెయ్యి అని మనం ఏది అడిగితే అది తప్పకుండా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అయితే దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే, నూతనమైన మనస్సు, మారు మనసు అనుభవంలోకి వచ్చిన వాళ్ళు. రైట్. అయితే దేవుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకి తప్పకుండా ఒక వాగ్దానం అనేది ఇస్తారు కదండి. నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు అడుగుడి మీకు ఇయ్యబడును, మీరు అడగండి మీకు గూఢమైన ఇట్లాంటి తప్పకుండా విశ్వాసి అనే ప్రతి ఒక్కరు, ప్రార్థనా పరులైన ప్రతి ఒక్కరు ఏదైనా సమస్య గురించి ప్రార్థన చేస్తూ, దేవా నాకు ఒక వాక్యం ఇవ్వు. వాక్యం ఏంటి అంటే దేవుడు మనతో మాట్లాడేది. సో డైరెక్ట్గా దేవుడు ఆయన ఆత్మ ద్వారా రాయించారు. ఇదేదో మామూలు మాటలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు రాసినవి. కాబట్టి అంటే మనకి ఏదైనా వాగ్దానం వచ్చిందంటే అది
దేవుడు మనకి ఇవ్వటమే. దేవుడు సంతకం చేసి, ఇప్పుడు ఏదైనా ఆర్డర్ ఇవ్వాలనుకో, ఉద్యోగంకి వెళ్ళామనుకోండి, ఆ ఉద్యోగం అన్నిటికన్నా పై అధికారి ఒక పేపర్ మీద సంతకం చేసి ఇదిగో నీకు ఆర్డర్ అని ఇస్తాడు. అలాగే దేవుడు మనకి ఏదైనా వాగ్దానం ఇస్తే అదేంటంటే దేవుడు సంతకం చేశారు, నువ్వు ఇది అడిగావు కదా, ఇది నేను చేసేసాను. అయితే దేవుడు చేసిన వాగ్దానాన్ని జనరల్గా మనం ఏం చేస్తామంటే ఆ వాగ్దానాన్ని చూస్తాం. ఓకే, దేవుడు అడుగుడి మీకు ఇయ్యబడును, అదిగో ఇక్కడ ఉంది కదా, అది అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. ఇంకా అదే అడుగుడి మీకు ఇయ్యబడును అన్నారా, ఆయన ఇచ్చేస్తారని ఆ వాగ్దానాన్నే మనం చూస్తూ వెళ్తూ ఉంటాం. ఇంకా చేస్తూ ఉంటాం, దేవా ఇవ్వు ఇవ్వు ఇవ్వు, ఆల్రెడీ ఆయన ఇచ్చేశారు. ఒకటేంటంటే నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు అడిగింది నేను ఇచ్చేస్తానని దేవుడు మనకి వాగ్దానం చేసేసారు. అయినా కూడా మళ్ళీ మనం అడుగుతానే ఉంటాం, దేవా నువ్వు ఇస్తావా లేదా, దేవా నువ్వు ఇస్తావా లేదా. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ నా కొడుకు నా దగ్గరకు వచ్చి, మమ్మీ రేపు నాకు ఐస్ క్రీమ్ తినిపిస్తావా అని నన్ను అడుగుతూ ఉన్నాడు. సరే, నేను రేపు నిన్ను తీసుకెళ్ళి నీకు ఐస్ క్రీమ్ తినిపిస్తా అని నేను చెప్పా. మళ్ళీ 10 నిమిషాలు ఆగి, మమ్మీ నిజంగా తినిపిస్తావా అని అడుగుతాడు. మళ్ళీ 10 నిమిషాలకు, మమ్మీ నిజంగా నన్ను రేపు తీసుకెళ్తావా. ఇలా పదే నన్ను అడిగాడు అనుకోండి, నాకు కోపం వచ్చి ఏమంటాను, అసలు నేను తీసుకెళ్ళు, నువ్వు నా దగ్గరికి రావద్దు అనేసి. అవునా కదా. సో మనం కూడా అంతే, దేవుణ్ణి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చారు అంటే అది మనకి ఇచ్చేశారు. ఇక మళ్ళీ నువ్వు ఇస్తావా లేదా, ఎప్పుడు చేస్తావు, ఇశ్రాయేల్ ప్రజల్లాగా ఈ గోల ఈ సనుగుడు గనుగుడు ఇది మనకి చేయకూడదు. మనం ఏం చూడాలంటే ఆ వాగ్దానం చేసిన ఆ తండ్రిని మనం చూడాలి, ఆయన యొక్క క్యారెక్టర్ని మనం చూడాలి, ఆయన యొక్క ఇంటెగ్రిటీని మనం చూడాలి, అసలు ఆయన ఏమై ఉన్నాడో చూడాలి. ఆయన ఏమై ఉన్నాడో ఒకసారి చూద్దాము. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 11వ వచనము. అండి, సారీ 19. ఆమేన్. దేవుణ్ణి చూడాలి అన్నాను కదా. సో దేవుడు మనకి వాగ్దానం ఇచ్చేసిన తర్వాత అసలు దేవుడు ఏమై ఉన్నాడో అనేది మనం గ్రహింపులోకి రావాలి. ఆయన ఏమంటున్నాడు ఇక్కడ, ఏమని ఉంది, ఆయన అబద్ధం ఆడడు. మనుషులు అబద్ధం ఆడతారు, కానీ దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చి నువ్వు అడిగింది నేను నీకు చేసేసాను అంటే దాన్ని మనం నమ్మాలి. దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. అంటే ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే అసలు ఆ దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన నరపుత్రుడు కాదు, ఆయన అబద్ధం ఆడడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన నాకు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి తప్పకుండా ఈ వాగ్దానం అనేది ఒక రోజున నెరవేరుతుంది. అయితే అది నిర్ణయ కాలమున నెరవేరుతుంది. మన దేవుడు ఏమై ఉన్నాడు ఇంకొకటి చూద్దాము. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 2వ వచనము. ఎస్, ఆమేన్. మాట నెరవేర్చు యెహోవా. మన దేవుడు ఎవరు? మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దాన్ని నిర్మించి యెహోవా. అసలు ఇది చదువుతుంటేనే నాకు ఎంత బలం వస్తుందంటే మన దేవుడు ఎవరంటే మాట నెరవేర్చువాడు. ఆయనకి ఆ సామర్థ్యం ఉంది. ఇదిగో నేను సర్వశరీరులకు దేవుని, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. మనం ఏది అడిగినా, ఇప్పుడు కొంతమంది మనుషులు ఉంటారు, సపోజ్ ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి, ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నా ఈ ఉద్యోగం ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు వాళ్ళ చేతుల్లో ఉండవు. కానీ మన దేవుడు అలా కాదు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఆయన చేతుల్లో ఉన్నాయి, ప్రైవేట్ ఉద్యోగాలు ఆయన చేతుల్లో ఉన్నాయి, పరిచర్యలో మనల్ని ఎలా పైకి తీసుకెళ్ళాలో సమస్తము ఆయన చేతిలో ఉంది. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దానిని నిర్మించు యెహోవా, యెహోవాను నామము వహించువాడే ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మన దేవుడు ఏదైనా మాట ఇస్తే ఆయన సెలవిచ్చేది అంటే నేను మాటను నిర్మించువాడను, నేను నీకు ఏదైనా మాట ఇస్తే అది తప్పకుండా నెరవేర్చువాడను నేను. ఇంత ధైర్యంగా ఎవరైనా, ఏ మనిషి అయినా, ఏ అధికారైనా, ఏ పాలిటీషియన్ అయినా మనకి చెప్తారా? నీకు కావాల్సింది నేను తప్పకుండా చేస్తానని ఎవరైనా చెప్తారు? ఎవరు చెప్పలేదు. దేవుడు చెప్పిన మాటను నమ్మండి. మనుషులు చెప్పే మాట నమ్ముతామండి. ఇప్పుడు మనకి ఏదైనా అవసరం ఉంటే
డబ్బు అవసరం ఉందనుకోండి, ఎవరన్నా మనిషి దగ్గరికి పదే పదే తిరిగి నాకు కావాలి కావాలి అంటే, సరే రేపిస్తాలే ఎల్లుండి ఇస్తాలే అని తిప్పుతూ ఉంటాడు. అయినా ఆయన నమ్ముతానే ఉంటారు. అవునా కదా? ఈయన ఇస్తా అన్నాడని రేపు ఎల్లుండి 10 రోజులు తిప్పినా ఈయన ఇస్తాడు అని ఆయన నమ్ముతూ ఉంటారు. కానీ అదే దేవుడు నేను నీకు సహాయం చేస్తాను అని అన్న మాటని నమ్మం, మనుషుల్ని నమ్ముతాం. కానీ ఈ దినము దేవుడు మీ సంఘంతో మీ అందరితో చెప్పేది ఏంటంటే, మనుషుల్ని కాదు మీరు నమ్మాల్సింది, నేను మాట ఇచ్చాను, ఆ మాటని మీరు నమ్మండి. ఆఖరిగా అదే పక్కన 31 ఇర్మియా 31:35 మన దేవుడు ఏమై ఉన్నాడు. ఎస్, నేను చదువుతానమ్మా. పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగములు ఘోషించున్నట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతి అగు యెహోవా అని ఆయనకి పేరు. మన దేవుడు ఎవడు? సర్వ సృష్టిని చేసిన దేవుడు. పగటిని ఏలడానికి ఆయనే సూర్యుని చేశారు, రాత్రిని ఏలడానికి ఆయన చంద్రుణ్ణి చేశారు. అంతేకాదు, మనం చేయగలమా? సముద్రం దగ్గరికి వెళ్ళి నువ్వు నురగలు కక్కు, నువ్వు ఘోషించు, తరంగంలో తీసుకురా అంటే అది కామ్గా చూస్తూ ఉంటుంది. కానీ మన దేవుడు చెప్తే సముద్రం కూడా ఆయన మాట వింటుంది. అదే తరంగాలు ఘోషించు అంటే తరంగాలు ఇలా ఉప్పొంగి భూమి మీదకి వస్తూ ఉంటుంది. మన దేవుడు అంత గొప్పవాడు. సర్వ సృష్టిని ఆయన మాటతో చేసి ప్రతీది కూడా ఆయన చేతుల్లో పెట్టుకుని ఆయన గుప్పిళ్ళలో పెట్టుకున్న దేవుడు మన తండ్రి. ఆయన మన తండ్రిగా ఉండగా మీకు ఏ సమస్య అయితే ఉందో, మీరు దేని గురించి ప్రార్థన చేస్తున్నారు, దాని గురించి ఆయన ఒక వాగ్దానం ఇస్తే ఇక నుంచి ఆ వాగ్దానం వైపు చూడండి. ఆ వాగ్దానాన్ని పట్టుకుని జరుగుద్దా లేదా అది కాదు, ఆల్రెడీ ఆయన ఇచ్చేశారు కాబట్టి అది జరిగిపోయిందని ఈ అన్నీ గుర్తు చేసుకోండి. ఆయన ఇప్పుడు ఏమేమి వచనాలు చెప్పానో అవన్నీ మీరు నోట్ చేసుకొని, నా దేవుడు ఇది, నా దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు, నా దేవుడు సూర్యచంద్రులు చేసిన దేవుడు, ఆయన మాటను నిర్మించే దేవుడు. కాబట్టి నేను ఆయన ఏంటో ఆయనను చూసి నేను ఇంకా ప్రశాంతంగా ఉంటాను. నా దేవుడు నేను అడిగింది నాకు చేసేసాడు అని మనం ప్రశాంతంగా ఉండాలి. అయితే నిర్ణయ కాలం అప్పుడు అది జరుగుతుంది. అంటే ఈ మధ్యలో ఈ వెయిటింగ్ టైం అంతా ఏంటి? మధ్యలో టైం ఉంటుంది కదా, దేవుడు మనకి ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ నుంచి పొజిషన్లోకి, అంటే ఆ యొక్క వాగ్దానాన్ని మన జీవితంలో దేవుడు నెరవేర్చడానికి, దాన్ని స్వాధీనపరచుకోవడానికి మధ్యలో చాలా టైం అనేది ఉంటుంది. దేవుని యొక్క నిర్ణయ కాలము. ఆ టైం ఒక్కొక్కసారి కొన్ని గంటలో వచ్చి, ఒక్కొక్కసారి ఆ రోజే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి రోజులు, ఒక్కొక్కసారి నెలలు, ఒక్కొక్కసారి సంవత్సరాలు. సో ఈ మధ్యలో ఈ టైం అంతా ఏంటి? ఇదంతా వేస్టేనా మనం అనుకుంటే అది వేస్ట్ కాదండి. ఈ టైంలో దేవుడు మనల్ని నల్లకొడుతూ ఉంటారు. క్రషింగ్ పీరియడ్ అంటాము దాన్ని. మనల్ని మనందరికీ తెలిసిన సాంబ్రాణి, మనందరికీ తెలుసు. సాంబ్రాణి పిల్లలకి వేస్తూ ఉంటాం కదా, అది పొడిలాగా ఉండదు, అది గడ్డలుగా ఉంటుంది. దాన్ని ఎంత మెత్తగా నూరి ఆ నుప్పుల మీద వేస్తే అప్పుడు వచ్చే ఆ స్మెల్ అంత ఎక్కువగా ఉంటుంది. అది ఎంత మెత్తగా చేస్తే అప్పుడు మంచి స్మెల్ వస్తుంది. తెలుసా అండి అందరికీ? మేము ఆ పిల్లలకి, అంటే చంటి పిల్లలకి స్నానం చేసిన తర్వాత వేస్తారు. అది తెలుసా అందరికీ సాంబ్రాణి? అంటే మనకు తెలుసని నేను చెప్తున్నాను, ఇది ఒక ఎగ్జాంపుల్. పోనీ నూనె, ఏదైనా నూనె తేవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వేరుశనగ నూనె తేవాలనుకోండి, వాటిని కొంచెం నలిపితే నూనె వచ్చుద్దా? రాదు. వాటిని బాగా క్రష్ చేయాలి, వాటిని బాగా నల్లకొడితే అప్పుడు దాంట్లో నుంచి మంచి నూనె అనేది వస్తుంది. అలాగే మనం కూడా నల్లకొట్టబడితేనే మనలో ఏదైతే ఉందో, మనలో దేవుడు ఏ శక్తిని అయితే పెట్టారో, మనలో ఎవరికి లేని ఒక అథారిటీ, అంటే ఒక అధికారాన్ని దేవుడు మనలో ఏదైతే పెట్టారో అది మనం నల్లకొట్టబడినప్పుడే అది బయటికి వస్తుంది. ఎందుకంటే సమస్యల గుండా వెళ్తున్నప్పుడు మనం ఖాళీగా కూర్చోము, అప్పుడు దేవుడిని అడుగుతూ ఉంటాం, దేవా ఏం చెయ్యాలి, నేను నెక్స్ట్ ఏం చెయ్యాలి, నేనేం మార్చుకోవాలి. అన్నీ బాగున్నప్పుడు ఎప్పుడైనా కూర్చొని దేవుణ్ణి అడిగామా? సంతోషంగా ఉందనుకోండి, దేవా నేనేం మార్చుకోవాలి నాకు చెప్పు, నేను మార్చుకుంటా అని చెప్తామా అండి?
అస్సలు సంతోషంగా హ్యాపీగా ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం చేసే ప్రార్థనకి జవాబు లేట్ అవుతూ ఉంటుందో అప్పుడు మనం అడుగుతూ ఉంటాం, దేవా నాకు చెప్పు, నేనేం మార్చుకోవాలి, లేదా నేను ఇంకా ఏం చేయాలి, ఈ డోర్ ఓపెన్ అవ్వట్లేదు, ఈ విషయమే నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు విడుదల రావట్లేదు. సో ఈ డోర్ ఓపెన్ అవ్వడానికి నేను ఇంకేం చేయాలి, నేను ఎవరితో ఒక్కొక్కసారి దేవుడు ఏం చెప్తారంటే, పలానా వాళ్ళని నువ్వు క్షమించలేదు, ముందు వాళ్ళని క్షమించు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు, లేదా పలానా వాళ్ళు వాళ్ళకి చాలా అవసరతలో ఉన్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళకి సహాయం చేయి, ఇట్లా. లేదా నీలో ఇది ఉంది, నీలో తగ్గించుకునే గుణం లేదు, లేకపోతే నీలో ఎదుటి పెద్దవాళ్ళకి గౌరవం ఇచ్చే తత్వం లేదు, లేదా నీలో ఇంకా ఓర్పు లేదు, నీలో సహనం లేదు, ఇవన్నీ నీలో ఉంచడానికే నేను ఇది లేట్ చేస్తున్నాను. దేవుడు క్లియర్గా మాట్లాడతారు. దేవుడు అండి ఎంత మంచివాడంటే ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నా బిడ్డలని దేవుడు ఇలా తీసుకుంటారు. మనం అడిగితే గనక, దేవా ఇది నాకు అర్థం కావట్లేదు, నాకు తెలియపరచు అని హోల్ హార్టెడ్గా, అంటే యథార్థమైన మనసుతో మనం అడిగితే తప్పకుండా దేవుడు మనకి చెప్తాడు. ఒకవేళ మీరు ఎప్పుడైనా చేయలేదా అది అడిగి చూడండి, దేవా ఈ సమస్య నాకు జవాబు రావట్లేదు, నేను ఏం చేయాలి నాకు తెలియపరచు. ఒక్కసారి అడిగి ఊడుకోవడం కాదు. ఇప్పుడు నాకు ఏదైనా కావాలనుకోండి, నేను ప్రార్థన చేసి బయటకు వచ్చాక కూడా, దేవా నేనేం చేయాలి, పనులు చేసుకుంటూ ఉంటాను కానీ నా మైండ్లో మాత్రం, దేవా నువ్వు నాకు చూపించు, నేనేం చేయాలి, నెక్స్ట్ స్టెప్ నేనేం చేయాలి, ఈ డోర్ ఓపెన్ అవ్వడానికి నేనేం చేయాలి, నాతో మాట్లాడు తండ్రి. నేను అలా అడుగుతూ ఉంటే సాయంత్రానికల్లా దేవుడు నాకు చెప్పేస్తాడు, అది ఏదో రకంగా దేవుడు నాకు చెప్తాడు, నువ్వు ఇది చెయ్యి, నెక్స్ట్ ఈ సమస్యకి విడుదల అనేది వస్తుందని. దేవుడు హృదయాంతరంగాలు ఎరిగే దేవుడు. సో మీరు అడుగుతూ ఉండండి, దేవునితో ఒక రిలేషన్ అనేది చేసుకోండి. తప్పకుండా ఆ క్రషింగ్ పీరియడ్లో, అంటే ఆ వెయిటింగ్, మనం ఎదురు చూసే సమయాల్లో మనం ఏమేం చేయాలో అనేది దేవుడు మనకు అన్నీ చెప్తాడు. పెయిన్లో నుంచే పవర్ అనేది వస్తుంది, శక్తి అనేది బాధలో నుంచే వస్తుంది. సో కాబట్టి ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది అంతా కూడా మనకి వృధా కానే కాదు. నేను చెప్తున్నాను, ఈ వెయిటింగ్ పీరియడే మనకి చాలా అవసరమైన, చాలా ప్రొడక్టివ్ టైం ఒక వ్యక్తి జీవితంలో. ఏదైనా ప్రార్థన, ఏదైనా ఒక దేవుని కొరకు సహాయము అడిగి అది ఇంకా జరగలేదు అని సమయము జరుగుతూ ఉంటుంది చూడండి. అయితే ఎవరికి ప్రొడక్టివ్ టైం అంటే దాన్ని సరి అయిన విధానంలో దాన్ని వాడుకునే వాళ్ళకి అది ఒక మంచి ఫలితాలు ఇచ్చే టైంగా ఉంటుంది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు, దేవుడు వాళ్ళని ముందుగా ప్రామిస్ చేసి ఏమన్నారు, మిమ్మల్ని వాగ్దాన దేశానికి తీసుకెళ్తాను అని చెప్పి దేవుడు బయటికి తీసుకొచ్చారు. మొత్తం అండి ఐగుప్తు నుంచి వాగ్దాన దేశానికి, అంటే కానాను దేశానికి డిస్టెన్స్ ఎంత అంటే 613 కిలోమీటర్లు మాత్రమే. అంటే ఆ రోజుల్లో నడిచే వాళ్ళు కాబట్టి నడుచుకుంటూ వెళ్తే 11 రోజుల్లో వెళ్ళిపోయే వాళ్ళంట. ఆ 11 రోజులది వాళ్ళు బయటికి వచ్చిన దగ్గర నుంచే సణుగుడు గొనుగుడు, ఇమోషన్ని విసుక్కోవటం, దేవుని విసుక్కోవటం మొదలుపెట్టారు. కాబట్టి ఆ 11 రోజులు ఎన్ని రోజులు అయింది, 40 సంవత్సరాలు. ఆఖరికి ఆ 40 సంవత్సరాల్లో వీళ్ళు వెళ్ళారా, వీళ్ళు వెళ్ళలేదు. అంటే చూడండి, నిర్ణయ కాలమున దేవుడు వాగ్దానం చేశారు, నేను మిమ్మల్ని వాగ్దాన దేశానికి తీసుకెళ్తాను అని. అయితే దేవుడు నిర్ణయించుకున్న కాలం ఏంటంటే 11 రోజులు. కానీ మన యొక్క యాటిట్యూడ్, అంటే మనము ఊరికే సణుగుతూ గొణుగుతూ ఏడుస్తూ ఇక అసలు చేస్తావా లేదా నన్ను ఈ పరిస్థితిలో ఎందుకు ఇరికించో ఇలా అడుగుతూ ఉన్నాం అనుకోండి, ఆ 11 రోజులు కాస్త నెలలు కాస్త సంవత్సరాలు 40 సంవత్సరాలు అయిపోయి ఆఖరికి ఈలోపు వీళ్ళు ఎవ్వరు కూడా వెళ్ళకుండా అందరూ దారిలోనే చనిపోయారు. అంటే దేవుడు మనకి వాగ్దానం చేశారు కదా, దానికదే జరిగిపోతుంది అని అనుకోవడానికి లేదు. ఈ వెయిటింగ్ సమయంలో సరి అయిన యాటిట్యూడ్, సరి అయిన వైఖరి కలిగి మనము దేవుని స్తుతిస్తూ కొనియాడుతూ, దేవా నువ్వు నాకు ఆల్రెడీ నాకు ప్రామిస్ చేసావు కాబట్టి తప్పకుండా నువ్వు చేస్తావు, అయితే ఈ సమయాల్లో నేనేం చేయాలి అనేది నాకు చూపించు తండ్రి అని మనం అడుగుతూ ఉంటే తప్పకుండా దేవుడు మన జీవితాల్లో ఏదైతే వాగ్దానం చేశారో అది నెరవేరుస్తారు. సో దీనికి ఎగ్జాంపుల్గా నోవా గురించి చెప్పమన్నారు దేవుడు. నోవా గురించి అందరికీ చిన్నప్పటి నుంచి విన్నదే కదా. 6వ అధ్యాయం రండి, ఆదికాండము
6వ అధ్యాయము. సో నోవా ఎవరు? దేవుని చేత కృప పొందినవాడు. 6వ అధ్యాయము 8, 9 వచనాల్లో ఉంది. ఆమేన్. నోవాహు ఏంటంట? దేవుని చేత కృప పొందినవాడు, నీతిపరుడు, తన తరములో, చూడండి ఎన్ని ఉన్నాయో, నీతిపరుడు, తన తరములో నిందారహితుడు, దేవునితో నడిచిన వాడు. కాబట్టి అప్పుడు ఉన్న ప్రజలు ఘోరమైన పాపం చేస్తూ ఉంటే దేవుడు తట్టుకోలేకపోయారు. అసలు తట్టుకోలేకపోయి ఏమన్నారు? నేను జలప్రళయం తీసుకొచ్చి అసలు ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి, ప్రతి జంతువు అన్నీ కూడా నేను నిర్మూలన చేసేస్తాను, కానీ నోవాహు, నువ్వు నీ కుటుంబం మాత్రము బ్రతుకుతారు. చెప్పారా లేదా? ఏం చెప్పారు? ఇంకా పిల్లలు చెప్పండి అమ్మా. సండే స్కూల్లో నోవాతో ఏం చెప్పారు దేవుడు? ఒక ఓడని నిర్మించమని చెప్పారు. ఆ ఓడ ఎలాంటిది? 13వ వచనము నేను చదువుతానమ్మా. ఆల్రెడీ దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితి సారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అంటే ఓడ ఏ చెక్కతో చేయాలో కూడా దేవుడు చెప్పారు. అరలు పెట్టి ఆ ఓడని చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నీవు దాని చేయవలసిన విధం ఇది. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు ఒక కిటికీ చేసి పైనుండి 3 క్రిందికి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాని చేయవలెను. ముందుగా దేవుడు నువ్వు ఒక ఓడను చెయ్యి అని నోవాకి చెప్పారు. సరే, ఈ ఓడ గురించి నేను చెప్తాను. ఈ ఓడ యొక్క నిర్మాణమే ఎన్ని సంవత్సరాలు అయిందని కరెక్ట్గా తెలియదు, కానీ కొంతమంది ఏమంటారంటే ఈ పైన 6వ అధ్యాయము 3వ వచనంలో అయినను వారి దినములు 120 ఏండ్లగునని దేవుడు అన్నారు. కాబట్టి వెంటనే దేవుడు నోవాను సందర్శించి ఈ మాట చెప్పారు. కాబట్టి 120 సంవత్సరాలు పట్టింది అని కొంతమంది అంటారు. అది క్లియర్గా తెలీదు, ఎన్ని సంవత్సరాలు పట్టింది అనేది మనకి తెలీదు. కానీ ఒక పండితుడు, దేవుని యొక్క భక్తుడు ఏమన్నారంటే, దేవుడు ఈ పలానా చెక్కతో చెయ్యి అని అన్నారు. కాబట్టి అప్పుడు అంట నోవా ఆ చెట్లని నాటారంట. ఆ చెట్లని నాటిన తర్వాత అంత చెక్క కావాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. సో ఎన్నో సంవత్సరాలకి ఆ చెక్క వచ్చిన తర్వాత సరిపడా చెక్క, ఎంత పెద్ద ఓడండి! ఈ ఓడ యొక్క నమూనా హైదరాబాద్లో ఒక చోట చేసి పెట్టారు. ఇదిను ప్రత్యక్ష గుడారము మేము వెళ్ళి చూసాము. అచ్చుగా ఇదే కొలతలతో ప్రత్యక్ష గుడారము, అలాగే ఒక నోవా ఓడని చేసి పెట్టారు. సేమ్ ఇదే కొలత. ఎంత పెద్దగుందో ఓడ, దేవుడు చెప్పిన ఓడ. సో అంత కొలతలతో అంత పెద్ద ఓడ నిర్మించాలి అని. సో ఆయనే అంటే ఇది కరెక్ట్ కదా మనకు తెలీదు, కానీ ఒక భక్తుడు చెప్పారనమాట. ఆయనే చెట్లు నాటి నోవా ఆ చెక్క వచ్చిన తర్వాత అదే చెక్కతో దేవుడు చేసిన ఈ ఓడని నిర్మించారు. సో దేవుడు ఈ ఓడని ఏమని చెప్పారు? 3 ఫ్లోర్లుగా, కింద ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. అయితే బైబిల్లో లేదు, కానీ కింద ఫ్లోర్లో ఏంటంటే సెప్టిక్ ట్యాంక్ పెట్టమన్నారంట. ఫస్ట్ ఫ్లోర్లో జంతువులన్నిటినీ ఉంచమన్నారంట. సెకండ్ ఫ్లోర్లో నోవా ఆయన కుటుంబాన్ని ఉండమన్నారంట. సరే, దేవుడు ఇదంతా చెప్పిన తర్వాత యోవాతో చెప్తారు. 17వ వచనం, ఇదిగో నేను జీవవాయువు గల సమస్త శరీరులకు ఆకాశం క్రింద ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందరి సమస్తమును చనిపోవును. అయితే 18వ వచనం ఇంపార్టెంట్. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో, అనగా సమస్త శరీరులకు ప్రతి జాతిలోని 2 చొప్పున నువ్వు ఓడలోనికి తేవలెను.
తర్వాత 21వ వచనము, మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికి ఆహారం మగునని చెప్పాను. నోవహు ఆజ్ఞ అట్లు చేసాను. అయితే ఇదంతా ఎంత టైం పట్టిందో మనకి తెలీదు. దేవుడు ఏమని వాగ్దానం చేశారు, నేను నీతో నిబంధన చేస్తున్నాను, నువ్వు నీ కుటుంబం అంతా కూడా బ్రతుకుతారు, అన్నిటినీ నేను పాడు చేసేస్తున్నాను. సపోజ్ నోవా మనమే అనుకుందాం, ఇక్కడున్న వాళ్ళందరూ కూడా నేను నోవా అనుకుంటా, మీరందరూ కూడా దాంట్లో ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు దేవుడు నా దగ్గరకు వచ్చి అందరిని నేను చంపేస్తున్నాను, నువ్వు నాకు నచ్చావు, నీ కుటుంబం బ్రతుకుతుంది అంటే చాలా సంతోషిస్తాం కదా. ఆహా, అసలు దేవునికి నేనంటే ఇష్టము, నేను నా కుటుంబం మాత్రమే బ్రతుకుతారు అని దేవుడు నాకు వాగ్దానం చేశారు. సో నోవా కూడా సంతోషించి ఉండొచ్చు. కానీ దేవుడు ఈ వాగ్దానం చేసిన దగ్గర నుంచి నోవా పనులు మొదలయ్యాయి. ఇది ఇక్కడ ఆపేసి ఈ మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయి ఓడలో ప్రయాణం చేసి వాళ్ళు ఓడలో నుంచి బయటికి వచ్చిన రోజు, ఈ రోజు ఆ రోజు చూస్తే ఈ మధ్యలో దేవుడు ఆ మాట చెప్పినప్పుడు ఆయన ఎంత సంతోషించాడు. ఈ మధ్యలో టైం అంతా కూడా అంత సంతోషంగా ఉండాడని అనుకున్నారా మీరు? కానే కాదు. దేవుడు ప్రామిస్ చేశారు, ప్రామిస్ చేసిన దేవుడు నెరవేర్చారు. కానీ ఈ మధ్యలో సమయం చూడండి, దేవుడు చెప్పిన దగ్గర నుంచి నోవా ఆయన కుటుంబం అంతా కూడా ఎంతో శ్రమ పడుతూ ఉన్నారు. ముందుగా ఓడ చేయాలి. ఎవరెవరు? మొత్తం 8 మంది, ఈయన 3 కొడుకులు, వాళ్ళ భార్యలు, ఈయన భార్య, మొత్తం 8 మంది. ఎవరు వాళ్ళ సహాయానికి రాలేదు. ఇంత పెద్ద ఓడ కట్టాలి. ఓడ కట్టడమే కాదు, ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఓడ తయారు చేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళ గురించి ఒకలే హేళన చేస్తూ ఉన్నారంట, నువ్వు పిచ్చోడివి, ఏం చేస్తున్నావు, ఎందుకు కడుతున్నావు ఈ ఓడ. ఈయన వాళ్ళకి చెప్తూ ఉన్నారంట, మారు మనసు పొందండి, దేవుడు నాకు చెప్పారంటే ఆ వర్షం వస్తా, అప్పటి వరకు వర్షం అనేది లేదు అంటే ఏంటి, నువ్వు పిచ్చోడివి అని ఇవన్నీ పక్కన వాళ్ళందరూ సూటిపోటి మాటలు హేళన చేయటము, వీళ్ళు శరీర కష్టము మొత్తం చేసి ఆ ఓడ చేశారు. తర్వాత దేవుడు ఏం చెప్పారు, ప్రతి జాతిలో ఆడమొగ 7 జతలు యానిమల్స్ని నువ్వు సమకూర్చు. సో వాటన్నిటినీ, ప్రతి జాతి జంతువులు పక్షులు వాటన్నిటినీ సమకూర్చాలి. తర్వాత వాళ్ళు దేవుడు నువ్వు ఎప్పుడు వెళ్ళాలో అని చెప్పారు, కానీ నువ్వు ఎప్పుడు బయటకు వస్తావని నోవాకి చెప్పలేదు. సో పలానా రోజున నువ్వు ఓడలోకి వెళ్ళు అని చెప్పారు. సో ఈ సమయము ఎన్ని రోజులు ఉంటారో వాళ్ళకి జంతువులకి ఆహారం ఇవన్నీ సమకూర్చుకోవాలండి. ఎంత పని, ఎంత శ్రమ. దేవుడు ఒక మంచి వాగ్దానం ఇచ్చారు, అందరూ చనిపోతారు కానీ మీరు బ్రతుకుతారు. ఎస్, దేవుడు వాగ్దానం చేసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ ఈ మధ్యలో సమయం అంతా ఉంది చూడండి, చాలా శ్రమతో కూడింది, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు. ఇది ఒక ఎత్తు అయితే సరే, ఇదంతా పూర్తయిపోయిన తర్వాత 7వ అధ్యాయంలో దేవుడు నోవాతో, ఇంకా నువ్వు ఓడలో ప్రవేశించు, నేను నీకు 7 రోజుల సమయం ఇస్తున్నాను, ఈ 7 రోజుల్లో నువ్వు నేను చెప్పినవన్నీ సమకూర్చు, ఓడలోకి జంతువుల్ని పెట్టు, ఆహారం పెట్టుకో, నీ కుటుంబం అంతా కూడా మీరు ఓడలోకి వెళ్ళండి, 7వ రోజున నేను తలుపు మూస్తాను అని దేవుడు చెప్పాడు. అంతే. ఎన్ని రోజులు మీరు అక్కడ ఉంటారనేది దేవుడు వాళ్ళకి చెప్పలేదు. సో తలుపు మూసేసిన తర్వాత ఇప్పుడు మనం ఊహించుకున్నాం కదా, మనం ఓడలో ఉన్నాం, ఓడలో ఎక్కిన తర్వాత ఓడ అలాగే కదలకుండా ఉంది. దేవుడు వర్షం మొదలుపెట్టారు. వర్షం ఎలా అంటే కుండపోత వర్షము, 40 రాత్రులు 40 దినాలు వర్షం పడతానే ఉంది. అంటే అప్పుడు వరకు కదలకుండా ఉన్న ఓడేమవుతుంది, కదులుతూ ఉంది, అటు ఇటు వెళ్తూ ఉంది. నీళ్ళు అంటండి, ఉన్న పర్వతాలన్నీ కూడా మునిగిపోయేంత ఎత్తుకి నీళ్లు వెళ్ళిపోయి, అంటే ఓడ కూడా పైకి వెళ్తూ ఉంది. ఇప్పటికీ 40 దినాలు 40 రోజులు అయిపోయినాయి. ఒకసారి ఆ లోపల ఉన్న కుటుంబం యొక్క బాధని మనం ఆలోచిద్దాం. ఇప్పుడు మనం ఓడలో ఉన్నాం, దేవుడు ఏం చెప్పారు, కింద సెప్టిక్ ట్యాంక్, ఆ ఓడకి ఎక్కడ కూడా చిన్న రంధ్రం అనేది లేదు, మొత్తం కీలుతో పూసేయమన్నారు దేవుడు. మనుషులు మళ్ళీ వెళ్ళేవన్నీ ఎక్కడికి వెళ్తాయి. సో గ్రౌండ్ ఫ్లోర్లో సెప్టిక్ ట్యాంక్, ఫస్ట్ ఫ్లోర్లో ఏమన్నా అన్ని జంతువులు మంచి వాసన వస్తాయండి. అన్ని జంతువులు ఎంత కంపు కొడతా ఉంటుంది. ప్లస్ మనం బయట గాలి లేదు, వెలుతురు లేదు, అంతా మూసుకొని ఉంది. ఇన్ని దినాలు అక్కడే ఉండాలంటే ఒక వ్యక్తికి ఎంత ఆత్మీయ బలము కావాలి, అవునా కదా? ఎంత స్ట్రెంగ్త్ ఉండాలి తట్టుకోవడానికి. ప్లస్ మనము అనుకుంటాము అది 40 దినాలు 40 వర్షమే కాదు, తర్వాత ఎన్ని రోజులు ఉన్నారండి వాళ్ళు, ఎవరైనా చెప్పగలరా? బయటకు వచ్చేసరికి ఎంత టైం పట్టింది? 1 సంవత్సరము పైన 14 నెలలు. చూద్దాము 8వ అధ్యాయము
8వ అధ్యాయము 1వ వచనము. దేవుడు నోహతో అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనేను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను. జ్ఞాపకము చేసుకొనను అంటే అప్పటి వరకు దేవుడు నోవాని మర్చిపోయాడని కానే కాదు. మనం కూడా అదే అనుకుంటాం, దేవుడు నన్ను మర్చిపోయాడా, ఏంటి దేవుడు నాతో మాట్లాడలేదు. నోవా అనుకున్నారో లేదో మనకు తెలీదు. దేవుడు లోపలికి వెళ్ళమన్నారు, ఒకటే వర్షం పడుతుంది. మళ్ళీ ఈ మధ్యలో ఎప్పుడు కూడా దేవుడు నోవాతో మాట్లాడలేదు. 40 రోజులు 40 రాత్రులు ఇదిగో నువ్వు పర్లేదు, నువ్వు బాగానే ఉండు, నేను తర్వాత బయటికి తీసుకొస్తా, ఇలాంటి మాటలు దేవుడు అసలు ఏం చెప్పలేదు. దేవుడు నోవాని జ్ఞాపకం చేసుకొనెను అంటే చాలామంది అనుకుంటారు దేవుడు ఆయన్ని మర్చిపోయాడు అనుకుంటారు. అది కాదు. దేవుడు ఆయన అటెన్షన్ని అప్పుడు వరకు వర్షము భూమి మీద వర్షం తీసుకురావటం మీద పెట్టారు. ఇప్పుడు ఆయన అటెన్షన్ని నోవా వైపు తిప్పారు. అంతే, మనం కూడా అంతే. దేవుడు నన్ను వదిలేశాడు, నాతో మాట్లాడలేదు ఎన్నిసార్లు అనుకుంటామండి. అసలు నన్ను పట్టించుకోవట్లేదు. దేవుడు పట్టించుకోకపోవటం అనేది ఉండదు. ఆయన బిడ్డలని ఎప్పుడు కూడా ఆయన చూస్తానే ఉంటారు. ఆయన చేసిన వాగ్దానము నిన్ను విడువను ఎడబాయను, అది మామూలుగా అలా చెప్పేస్తూ ఉంటాం. కానీ అది ఒక్కసారి హార్ట్ఫుల్గా చెప్పండి, నన్ను ఎప్పుడు కూడా విడవనన్నాడు, నన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టను అన్నాడు. అంటే నా దేవుడు ఎప్పుడు నా దగ్గరే ఉన్నాడు. నేను పడుతున్న ప్రతి బాధ, నా ప్రతి కన్నీరు ఆయన చూస్తానే ఉన్నారు అనేది మీ మైండ్లోకి మీరు తెచ్చుకోండి. సో దేవుడు వర్షము 40 రోజులు అయిపోయిన తర్వాత ఆయన అటెన్షన్ అంతా కూడా ఇప్పుడు నోవా వైపు తిప్పి ఏం చేశారంటే ఒక్కసారిగా గాలి పంపించారు. అంటే ఆ వర్షాన్ని ఆపడానికి అన్నిటికీ దేవుని దగ్గర వెపన్స్ ఉంటాయి. మీ జీవితంలో ఏది జరుగుతున్నా దానికి ఏది ఎక్కడ ఆపాలో, ఏది ఎక్కడ రేపాలో, ఎవరిని ఎక్కడ అణచాలో అన్నిటికీ దేవుని దగ్గర ఆయుధాలు అనేది ఉన్నాయి. ఆయన దగ్గర లేవు అని మనం ముందుగా ఆయన సమస్తాన్ని, మన జీవితం మొత్తాన్ని ఒక ప్లాన్ వేసేసి ఆ ప్లాన్ ప్రకారంగా దేవుడు వెళ్తూ ఉంటాడు. అయితే మనం చేయాల్సింది ఆయనతో పాటుగా నడుస్తూ ఉండాలి. ఇశ్రాయేలు ప్రజల్లాగా దారిలో నుంచి మనం తొలగిపోతే అంతే. దేవుడు ఏం చెప్తున్నాడో ఆయన ఎదుట తగ్గించుకొని అది మనం చేసుకుంటూ వెళ్ళడమే. సరే, దేవుడు ఏం చేశాడు, భూమి మీద వాయువు విసురునట్టు చేయటం వల్ల నీళ్ళన్నీ కూడా తగ్గిపోయి అలాగా తగ్గిపోతూ మొత్తం ఏమైందంటే ఒక్కొక్క 4వ వచనం చూస్తే నేను చదువుతానండి. 4వ వచనము 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. 7వ నెల అంటే వీళ్ళు దాంట్లోకి ఎక్కిన తర్వాత 7వ నెల ఓడ అప్పటి వరకు కదులుతూ ఉంది. అరారాతు కొండ పైన నిలిచింది. అంటే ఇంక అక్కడ ఆగింది, ఎందుకంటే వర్షం పడటం ఆగిపోయింది కాబట్టి. ఆ తర్వాత కిందకెళ్ళి చూస్తూ ఉంటే 5వ వచనము 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనపడిన. అంటే కొంచెం అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆఖరికి మనం కిందకి వెళ్ళిపోతే 12వ వచనము, ఈ మధ్యలో ఈయన ఏం చేశాడంటే నోవా ఉండలేక అసలు ఏం జరుగుతుంది అని ఒక కాకిని పంపిస్తాడు. కాకి అని ఉంది కానీ కాకి కాదు, అదేంటంటే ఒక గ్రద్ద లాంటిది, మనుషుల యొక్క కళేబరాల మీద బ్రతికే గ్రద్ద లాంటిది. అది దాన్ని ఒక పావురాన్ని బయటికి పంపిస్తారు. పంపిస్తే గ్రద్ద వెళ్ళిపోయి తిరిగి రాదు, పావురం మాత్రం వెళ్ళిపోయి ఎక్కడ నీళ్లు లేవు, కాళ్ళు పెట్టుకోవడానికి స్థలం లేదు, అన్నీ నీళ్ళే ఉన్నాయి అనుకొని పావురం వెనక్కి వచ్చి, అంటే ఈయనకి ఏంటంటే ఈయన సంతృప్తి కొరకు అసలు ఎంతవరకు నీళ్లు ఎండింది అని తెలుసుకోవడం కొరకు ఈయన గ్రద్దని మళ్ళీ 2సారి పంపిస్తాడు. ఒక ఒలీవ ఆకుని తీసుకొస్తుంది, మళ్ళీ పంపిస్తే ఇంకా తిరిగి రాదు. అప్పుడు ఈయనకి అర్థమవుతుంది, ఓహో ఇది ఎండిపోయిందని. ఇది ఎన్నో వచనము, 6వ వచనము, 6 కాదు సారీ 10వ వచనము. అతడు మరి 7 దినములు తాళి మరల ఆ నల్ల పావురంను ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చి నప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహుకు తెలిసెను. నీళ్లు తగ్గిపోయాయని తెలిసి నోవాహు వెంటనే సరే పదండి ఇంక మనం బయటికి వెళ్దాం అని సర్దుకొని బయటికి రాలేదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈయనకి తెలిసింది తగ్గింది అని, కానీ లోపలికి నన్ను పంపించింది దేవుడు కాబట్టి ఆయన నాకు చెప్తాడు నేను ఎప్పుడు బయటికి రావాలి. ఇది ఎన్నో నెల, ఇది 10వ నెల. అయితే దేవునికి తెలుసు ఆయన బిడ్డల్ని ఎప్పుడు ఈ సమస్యలో నుంచి బయటికి తీసుకురావాలి అనేది. సో దేవుడు ఎప్పుడు చెప్పారు, 14వ వచనం చదవండి ఎవరైనా. ఎండి ఉండేను.
చాలు. రెండవ నెల అంటే ఏంటి? సంవత్సరం అయిపోయిన రెండవ నెల. అంటే సంవత్సరం 12 నెలలు, మళ్ళీ సంవత్సరం అయిపోయిన రెండవ నెల, అంటే 14 నెలలో అప్పుడు దేవుడు మొత్తం ఎండిపోయింది, ఇప్పుడు మీరు మీ పిల్లలు బయటికి రండి అని దేవుడు చెప్పాడు. 10వ నెలలోనే నీళ్ళన్నీ తగ్గిపోయాను ఆయన తెలుసుకున్నాడు, కానీ ఆయన బయటికి రాలేదు. అది దేవునికి ఇష్టమైనది చేయటం అంటే. మనకి ఈ సమస్య గుండా మనం వెళ్తూ ఎంత కష్టపడుతున్నా మానవ ప్రయత్నాలుగా మన సొంతంగా మనం నిర్ణయాలు తీసేసుకుని మనం ఏదొకటి చేయకూడదండి. దేవుడి సమయం కొరకు మనం వెయిట్ చేస్తూ ఉండాలి. దేవుని సమయం ఎప్పుడు వచ్చింది? 4 నెలలో 10 నుంచి మళ్ళీ 4 నెలలో ఇంకా మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు మీరు సుఖంగా ఉండొచ్చు, మీరు బయటికి రండి అని దేవుడు చెప్పారు. అప్పుడు నోవా ఆయన కుటుంబం అంతా కూడా బయటికి వచ్చారు. బయటికి రాగానే నోవా ముందు చేసింది ఏంటంటే దేవునికి ఒక బలి ఇచ్చాడండి. అది ఎన్నో వచనంలో ఉంది? 20 చదవండి అమ్మ. 20-21. చాలు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రాణించి, ఇక మీదట నరులను భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. నోవా బయటికి రాగానే ముందు అమ్మో చాలా రోజులైంది బయటకు వచ్చేయని ముందు ఎంజాయ్ చేయలేదు. ఈ యొక్క గాలిని నేను అనుభవించాలి, ఈ యొక్క ఫ్రీడమ్ నేను అనుభవించాలి అనుకోలేదు. ముందు బయటికి రాగానే ఏం చేశాడంటే ఆయన దగ్గర ఉన్న జంతువులే తక్కువ, ఉన్న జంతువుల్లో ఏవైతే అర్హత కలిగినాయో దేవునికి బలిగా అర్పించడానికి వాటిలో కొన్ని తీసుకొని ముందుగా దేవునికి బలిచ్చి దాన్ని దహన బలిగా ముందుగా బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి అక్కడ దహన బలిని ఇచ్చి దాన్ని దేవునికి దహన బలిగా అర్పించారు. అర్పించినప్పుడు అది ఒక సువాసనగా వెళ్తుంది పైకి. ఆ సువాసన అంటే దేవునికి ఇంపైన సువాసనగా అనిపించిందంట. ఈ ఇంపైన అంటే దేవుని దగ్గరికి వెళ్ళేది ఏంటి అంటే ఆయన చంపి కాల్చిన మాంసం యొక్క వాసన కాదు. ఆ రోజుల్లో ఎవరైనా బలులు ఇస్తుంటే దేవుని దగ్గరికి వెళ్ళేది వీళ్ళ హృదయాల్లో ఏ కండిషన్ అయితే ఉందో అది దేవుని దగ్గరికి వాసనగా వెళుతుంది. సో నోవా యథార్థవంతుడు, ఆయన హృదయ యొక్క పరిస్థితి దేవుని దగ్గరికి ఇంపైన సువాసనగా వెళ్ళింది ఆయన ఇచ్చిన బలి ద్వారా. వెంటనే దేవుడు ఆయన మనసుని మార్చేసుకొని ఒక ప్రమాణం చేశాడు. ఏమని? ఇంకా మరెన్నడూ నేను ఇలాంటిది భూమి మీదకి తీసుకొని రాను. మన ప్రార్థనలు కానీ మనం ఇచ్చే అర్పణలు కానీ ఎలా ఉండాలి అంటే దేవుడు మన గురించి కానీ లేకపోతే వేరే వాళ్ళ గురించి వీళ్ళని నాశనం చేస్తానని డెసిషన్ ఏదైతే అది మార్చే విధంగా ఉండాలి దేవుని బిడ్డలది. ఇప్పుడు నోవా ఆయన హృదయ కండిషన్ ఎలా ఉందంటే దేవుని యొక్క డెసిషన్నే మార్చేశాడండి. ఎంత గొప్ప విషయం ఇది, అవునా కదా? దేవుడు అంతకు ముందు వరకు మళ్ళీ కూడా దేవుడు ఒకవేళ నోవా ఇలా చేసి ఉండకపోతే దేవుడు ప్రమాణం చేసేవాళ్ళు కాదేమో. మరలా ఎటు ప్రజలు ఎప్పటికీ మంచివాళ్ళు కాదు, ఎప్పుడు పాపం చేస్తూనే ఉండేవాళ్ళు. మరలా ఇలాంటి దేవుడు ఏదైనా ఒకటి తెచ్చి ఉండేవాళ్ళేమో మనకు తెలీదు. కానీ నోవా ఇచ్చిన ఆ బలి, ఆ దహన బలి వల్ల దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. నిజంగానే మనం ఇప్పుడు చూస్తాం హిస్టరీలో ఎక్కడ కూడా భూమి మొత్తాన్ని దేవుడు నాశనం చేసినట్టు మనం ఎక్కడ చూడలేదు. దేవుడు మాట ఇస్తే దాన్ని నెరవేర్చే దేవుడు. ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఏంటి? దేవుడు మనకిచ్చిన నిర్ణయ కాలంలో ఆయన యొక్క వాగ్దానం అనేది తప్పకుండా మన జీవితాల్లో నెరవేరుస్తారు. అయితే అది ఆయనకు ఒక అపాయింటెడ్ టైం అనేది ఉంది. ఆకాశం క్రింద ఉన్న ప్రతి ప్రయత్నానికి ఒక సమయము కలదు. అలాగే మన జీవితాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో, లేకపోతే సంఘపరంగా జాన్సన్ జీవితాల్లో, పాస్టర్ గారి జీవితాల్లో, పాస్టర్ గారి జీవితాల్లో, ఇంకా పిల్లలు ఉన్నారండి, ఇంకా ముగ్గురు జీవితాల్లో దేవుడు ఏమైతే నిర్ణయించుకున్నారో అవన్నీ నిర్ణయ కాలంలో తప్పకుండా జరుగుతుంది. అయితే మధ్యలో నోవా ఆయన కుటుంబము పడిన శ్రమలు పడినట్లు అది ఎంత టైమో మనకు తెలియదు. వాళ్ళు 14 నెలలు ఆ ఓడలో
గాలి లేకుండా, వెలుతురు లేకుండా, ఆ కంపులో, ఆ వాసనలో వీళ్ళే యానిమల్స్ని అన్నీ క్లీన్ చేస్తూ ఉండాలి. యానిమల్స్ అలా వెళ్తూ ఉంటాయి, వీళ్ళే అన్నీ క్లీన్ చేస్తూ ఉండాలి, శుభ్రం చేసుకుంటూ ఉండాలి, వంటలు చేసుకుంటూ ఉండాలి. 14 నెలలు ఎలా మూసుకున్న గదిలో వాళ్ళు ఉండి ఎన్ని శ్రమలు పడ్డారో మనం కూడా శ్రమలు తప్పకుండా పడుతూ ఉంటామా? అయితే ఈ టైంలో నోవా ఏం చేశాడో మనం అది చేయాలి. నోవా ఏం చేశాడు? ఎక్కడ కూడా సనిగినట్టు మనం చూడలేదు. ఎక్కడ కూడా ఎన్ని రోజులు తండ్రి అని ఆయన గొనిగినట్లు మనం చూడలేదు. అసలు నన్ను ఎప్పుడు బయటికి తీసుకొస్తావు అని దేవుణ్ణి అసలు అడగలేదు. ఆయన ఎంత ఓర్పు సహనం కలిగి దేవుని ఎదుట, దేవుడు తప్పకుండా వాగ్దానం చేశాడు కాబట్టి ఒక రోజున నన్ను బయటికి తీసుకొస్తాడు అని దేవుని సమయం కొరకు ఆయన ఎలా ఎదురు చూశారో మనం కూడా దేవుడు మీకు ఇచ్చిన ఆ వెయిటింగ్ పీరియడ్లో, ఎదురు చూసే సమయంలో దేవుడికి నచ్చినట్లు మనం చేస్తే గనక తప్పకుండా దేవుడు ఏదైతే వాగ్దానం చేశారో అది మీ అందరి జీవితాల్లో దేవుడు నెరవేరుస్తాడు. మరియమ్మ తల్లి దగ్గరికి దూత వచ్చి ఏం చెప్పింది? నువ్వు స్త్రీ దేవుని ఎడల కృప పొందిన దానవు. తర్వాత ఎలిజబెత్ ఆమెను ఏమని కొనియాడుతుంది? స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. అందరిలో నువ్వు ఆశీర్వదించబడ్డావు, అందరిలో కృప పొందావు అంటే ఆ జీవితం ఎంత సంతోషంగా ఉండాలి, ఉందా? కానీ మరియమ్మ జీవితం మొదటి నుంచి కష్టాలతోనే, ఆ దినము మొదలుకొని అన్ని కష్టాలే ఆమెకి. గర్భవతి అయింది, అందరూ సూటిపోటి మాట్లాడినారు. తర్వాత యోసేపు విడిచిపెడదాం అనుకున్నారు, కానీ ఆమెని తీసుకున్నారు. మొత్తానికి డెలివరీకి చాలా దూర ప్రాంతం వెళ్ళాల్సి వచ్చింది. అట్లా దేవుని కృప పొందాము, దేవుని చేత ఆశీర్వదించబడ్డామంటే ఏంటినండి? మనం దేవుని ప్రణాళికలో ఉన్నాము, మన ద్వారా ఏదో గొప్ప కార్యం అనేది జరిగించబడుతుంది. అయితే సమస్యలు రాకుండా ఉంటాయి అని మాత్రం మనం అనుకోకూడదు. సమస్యల గుండా వెళ్తేనే మనము ప్రకాశిస్తాము. సమస్యల గుండా వెళ్తేనే దేవుడు మనలో ఏదైతే పెట్టారో అది బయటకి, అంటే ఏ వెలుగైతే దేవుడు మనలో పెట్టారో ఆ వెలుగు అనేది ప్రకాశించాలి అంటే మన సమస్యల గుండా వెళ్ళాలి. అయితే మన సమస్యల గుండా వెళ్ళినప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటారు. ఇప్పుడు నోవా ఆయన కుటుంబము అన్ని నెలలు అక్కడ దేవుని సహాయం లేకుండా వాళ్ళు లేరు. మనిషికైతే అసాధ్యం అలా ఉండటం, అట్లాంటి పరిస్థితులు. కానీ దేవుని శక్తి వాళ్ళకి తోడుగా ఉంది కాబట్టి వాళ్ళు అన్ని నెలలు అక్కడ ఆరోగ్యంగా, మైండ్ సెట్ ఏమి కూడా చెరిగిపోకుండా, మెంటల్గా అయిపోతారు కొంతమంది. అలాంటి పరిస్థితుల్లో ఏమీ అవ్వకుండా అంత బలంగా ఉన్నారంటే దేవుడు వాళ్ళతో పాటుగా ఉన్నారు. షద్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిలో వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నారు. అదే మనకు కూడా దేవుడు ఎప్పుడు, దేవుడు నేను నిజంగా చెప్తున్నాను, నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, సమస్యలు చాలా వచ్చాయి కానీ దేవుడు మనకి చెప్పినట్లు నువ్వు అగ్నిలో వెళ్ళినా అవి నిన్ను కాల్చజాలం అన్నారు. చూడండి, అగ్ని లాంటి శ్రమలు గుండా వెళ్ళినా అసలు అగ్ని వాసన కూడా లేకుండా మేము బయటకు వచ్చాం. నువ్వు నదిలో వెళ్ళినా నీళ్ళు నిమిత్తం పొల్లి, అలాంటి స్టామ్లో గుండా వెళ్ళినా, తుఫాన్లో గుండా వెళ్ళినా, అసలు ఎక్కడ కూడా నేను తుఫాన్లో వెళ్తున్నాను నేను నా కుటుంబము అదేదే మాకు తెలియకుండానే దేవుడు సునాయాసంగా మమ్మల్ని బయటికి తీసుకొచ్చేసారు. చాలా చాలా సందర్భాలు. ఇదంతా ఎప్పుడు మనం దేవుని మీద ఆనుకొని దేవుని వైపు చూస్తే అసలు ఆయన ఏమై ఉన్నాడు? ఆయన సర్వశక్తిమంతుడు. దేవుడు మనకి ఏది ఇచ్చినా తక్కువ ఇస్తానన్నాడు. మీరు చూడండి బైబిల్లో, మీకు ఆశీర్వాదం అంటే అత్యధికంగా ఇస్తాను. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి, అన్ని ఎక్సీడింగ్లీ గ్రేట్ అనే ఉంటుంది. కానీ మన దేవుడు చిన్నవాడు, తక్కువవాడు, దేవుడు మనకి కొంచెం కొంచెం ఇస్తాడు అనే దేవుడు ఎక్కడ మనకి ఏది ఇచ్చినా సమృద్ధిగా ఇచ్చే దేవుడు. తప్పకుండా దేవుడు మన జీవితంలో మనం ఎలాంటి శ్రమ గుండా వెళ్ళినా ఆయన మన పక్కనే ఉండి ఆ శ్రమ గుండా వెళ్తున్నా కూడా అగ్నివాసన మనకు అంటకుండా మనల్ని బయటికి తీసుకొస్తాడు. అతిగా శోధించబడిన తర్వాత సువర్ణాల్లో మనం తప్పకుండా ప్రకాశిస్తాము. యోసేపుకి దేవుడు కళ ఇచ్చాడు. ఆ కళ ఇచ్చినప్పుడు ఆయనకి 17 సంవత్సరాలు, కానీ ఆ కళ నిజంగానే నెరవేరింది ఎప్పుడు? 13 సంవత్సరాల తర్వాత. ఈ 13 సంవత్సరాల్లో ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు పడ్డాడు. బట్ దేవుడు ఏ కళ అయితే ఇచ్చారో తప్పకుండా నెరవేరింది. ఆ కళ ఏంటి? తన తండ్రి, తన అన్నదమ్ములు అందరూ ఆయన ఎదుట సాగిలపడుతున్నట్లు అలాగే ఒక రోజున వాళ్ళందరూ ఆయన ఎదుట సాగిలపడ్డారు. దేవుడు మీ జీవితంలో కూడా మీకు ఏదైనా వాగ్దానం ఇచ్చారా? ఇక ఎన్ని రోజులు, ఇంకెన్ని రోజులు అని మీరు అనుకున్నారా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు మీతో చెప్పేది, నా ద్వారా నేను దేవుడి దగ్గర అడిగి దేవా ఏం చెప్పాలంటే దేవుడు నాకు ఇచ్చారు ఈ యొక్క వాక్యం. అంటే మీకు అవసరం కాబట్టి దేవుడు మీకు ఇచ్చారు. ఒకవేళ మీరు ఇంక ఎన్ని రోజులు విసిగిపోయి ఉన్నారా, వేసారిపోయి ఉన్నారా, కన్నీరు కారుస్తున్నారా? అయితే నేను చెప్పేది ఒకటే, దేవుడు మీకు వాగ్దానం చేశారు, తప్పకుండా అది నెరవేరుతుంది.
అది తప్పకుండా నెరవేరుతుంది, అది తప్పకుండా నెరవేరుతుంది. అది వచ్చే కాలము సమీపమై ఉన్నది, అది వస్తుంది. కాబట్టి ఈరోజు దేవుడు నా ద్వారా మీతో చెప్పిస్తున్నారు. ఆ దర్శనం ఇవి పలక మీద రాయండి, అది తప్పకుండా జరుగును, జాగు చేయకుండా వచ్చునని దేవుడు చెప్పాడు. తప్పకుండా దేవుడు మీకు ఏ దర్శనం అయితే ఇచ్చారో, ఈ సంఘ విస్తరణ విషయంలో దేవుడు మీకు ఒక దర్శనం ఇచ్చారా, లేకపోతే మీ బిడ్డల వివాహ విషయంలో, లేకపోతే మీ బిడ్డల ఉద్యోగాల విషయంలో, నీ భర్త మారుతాడని దేవునికి చెప్పి ఇంకా మారలేదు, ఇంకా త్రాగుతున్నాడు, ఇంకెన్ని రోజులని మీరు అనుకుంటున్నారా? ఒక రోజు వస్తుంది, తప్పకుండా ఆయన మారుతాడు, తప్పకుండా ఆయన త్రాగుబోతే ఆ వ్యసనం నుంచి దేవుడు ఆయనకి విడుదల ఇస్తాడు. మీ పిల్లలు మీ మాట వినట్లేదు, తప్పకుండా ఒకరోజు ఆయన ఈ మందిరంలో కనబడతాడు. నీ బిడ్డ ఈ మందిరంలో కూర్చొని దేవుని స్తుతిస్తూ కొనియాడుతూ ఉంటాడు. ఇంకా ఏదైనా ఏడుస్తూ ఉన్నారా, పిల్లలు లేరా, తప్పకుండా దేవుడు మీకు ముందు వాగ్దానం అడగాలి. వాగ్దానం లేకుండా చాలామంది దేవుడు ఇవ్వలేదు అంటారు. అలా కాదు, మీకైనా కావాలా, దేవుని సన్నిధిలో కూర్చొని దేవా నాకు ఒక వాగ్దానం ఇవ్వని అడగండి. ఇంకా వాగ్దానం ఇస్తే ఇచ్చేసినట్లే. అయితే ఇశ్రాయేల్ ప్రజలాగా సనుగుడు గొనుగుడు కాకుండా నోవా ఎలా చేశాడు, ఓపికతో ఓర్పుతో కనిపెట్టుకొని నా దేవుడు తప్పకుండా చేస్తాడు, దేవునికి నచ్చినట్లు దేవునితో నడవటం అంటే అదే. నోవా గురించి ఏమని ఉంది, ఆయన దేవునితో నడిచినవాడు. దేవునితో నడవటం అంటే దేవుడు ఏం చెప్తాడో అది దాని కొరకు ఎదురు చూస్తూ నెమ్మదిగా, టైం పట్టుద్ది. నేను చెప్తాను, దేవునితో ఏది కూడా వెంటనే అనేది జరగదు, టైం పట్టుద్ది. కానీ ఆ టైం అంతా ఎందుకంటే మనల్ని సువర్ణంలాగా ప్రకాశింప చేయడానికి, మనల్ని నల్లకొట్టడానికి, అంతే. ఈ మాటలు దేవుడు దీవించును కాక. నాకు ఈ సమయం ఇచ్చిన మరి ఒకసారి అయ్యగారికి అమ్మగారికి సంఘం మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆయన అనుకున్నట్లుగా చేస్తాడు. దాని ఫలము మనం అనుభవించాలంటే మనము దానికి తగినట్లుగా మనం ఏమవ్వాలి, ప్రభువుకి సరెండర్ అవ్వాలి, లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగి గ్రంథకర్త ద్వారా, అలాగే నోవాహు జీవితంలో నుండి, మరి యేషేబు జీవితంలో నుండి చక్కని విషయాలు మరి మేడం గారు, మరి దేవుడు ఆమెలో ఉండి మనతో మాట్లాడారు. చప్పట్లు కొడదాం ఒకసారి ప్రభువుకి. చాలా చక్కని